ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. అమ్మా, ఈరోజు మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారికి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా సమస్యలని సాల్వ్ చేసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పెద్దలతో మాట్లాడేటప్పుడు కానీ, పెద్దలను అడిగి మీరు ముందుకు వెళ్ళడానికి కానీ తీసుకునే నిర్ణయాలలో కొంతవరకు జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలంటే వారు చెప్పిన దానికి విరుద్ధంగా కాకుండా వీలైనంతవరకు విని ఆకలింపు చేసుకుని దాని పరంగా మీరు ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే లాంగ్ జర్నీస్ కోసం కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సజ్జన వ్యక్తుల సహకారంతో ముఖ్యంగా మైత్రి బంధాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నప్పటికీ వీలైనంతవరకు పెద్దలతో, ఆత్మీయులతో, ముఖ్యులతో ఎవరితో కూడా మీ కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది రాకుండా మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మానసిక ప్రశాంతతని మీరు అవలంబించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తదుపరి రాశి వృషభ రాశి. అమ్మా, ఈరోజు వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. కుటుంబ వ్యవహారాల్లోనూ, ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలలో వ్యక్తుల సహకారం, కమ్యూనికేషన్ చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క బంధుమిత్రులతో కలిపి తీసుకునే నిర్ణయాలలో, పాల్గొనే చర్చలలో అనుకూలమైన వాతావరణం, అనుకూల ఫలితాలని పొందడానికి అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఆర్థిక సంబంధ అంశాలతో పాటుగా వాగ్దానాలకు సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా మీరు ఆలోచన చేస్తూ, స్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా పెద్దలతో కలిపి ఏదన్నా మీరు లోన్లకి రిలేటెడ్గా కానీ, లేకపోతే ఏదైనా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఎవరితోనా చర్చలు జరుపుతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం వారు చెప్పిన దాన్ని కూడా మీరు విని ఒక చక్కటి దృక్పథంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. తదుపరి రాశి మిథున రాశి. అమ్మా, ఈరోజు మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలలో ముందంజ వేయడానికి మీరు నిరంతరం కృషి చేస్తారు. సాంఘిక సంబంధాలలో కావచ్చు, మైత్రి బంధాలలో కావచ్చు, అలాగే భాగస్వామి వ్యవహారాలకి సంబంధించిన విషయాలు, వృత్తికి సంబంధించిన అంశాలు మొదలైన వాటి గురించి మీరు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దైవ బలం మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్దల తోడ్పాటు, వారి యొక్క బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అయినప్పటికీ వ్యాపార సంబంధమైన విషయాల మీద కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా స్త్రీలతో కావచ్చు, స్త్రీల ఆరోగ్య విషయంలో కావచ్చు, ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యలనైనా అధిగమించడానికి అవకాశం ఉంది.